డబ్బుతో ఎప్పుడు వ్యాపారం చేయకండి, వడ్డీ వ్యాపారం అసలు చేయకండి. నేను జాతక ప్రకారం చూసి చెప్తున్నాను, ఎవరైనా సరే వడ్డీ వ్యాపారం చేసి ఆ క్షణానికి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చేమో కానీ ఆ ఏడ్చుకుంటూ వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, ఆ దెబ్బ మీకు ఎప్పుడు కొడుతుంది తెలుసా? కరెక్ట్గా 10 ఏళ్ల తర్వాత కొడుతుంది. భయంకరంగా కొడుతుంది. హాస్పిటల్ బిల్లు కట్టడము లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. పెట్టుకోవద్దు. నాకు తెలిసిన ఒక శాస్త్ర పండితుడే ఉన్నాడు, మంచి పండితుడు. ఆయన గురుకులం రన్ చేస్తారు. ఆయన ఊరికే శనిదానాలు తీసుకోవడం చేస్తుంటే నేను అన్న వద్దన్నా, శనిదానాలు మనకు వద్దన్నా, ఏదో మనం యాగాలు చేసుకుందాం. ఎందుకనంటే ఏదో జోషి కావాలి కదా డబ్బులు అని చెప్పేసి అన్నాడు. సరే నీ ఇష్టం అన్నా అని చెప్పాను. వాడి కూతురు పిల్లలు బస్ కింద పడి చనిపోయింది. కూతురు దారుణంగా చనిపోయింది. ఏం లేదు, బండి మీద వెళ్తున్నారు పిల్లలు, వెళ్ళేటప్పుడు సడన్గా పడిపోయింది, వెనకొచ్చి బస్సు తీసుకెళ్ళిపోయింది. అయిపోయింది. వాడికి ఆ దుఃఖం, ఆ డబ్బులతో తిరిగి వాడి పిల్లల్ని పొందలేడు. అట్లా ఈ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఎక్కువగా ఇది చేసేవాళ్ళు కానీ, ఎవ్వడికి ఒక దగ్గర ఎక్కడ పట్టని కొడుతుంది. కాబట్టి వడ్డీ వ్యాపారం చెయ్యకండి. ఓకే. అండ్ ఈ ఇంటి అద్దెల మీద బతుకుదామని కూడా కొంతమంది అనుకుంటారు. అది కూడా మంచిది కాదని చెప్తాను. నేను అది కూడా చూశాను. నేను ఈ మధ్య కాలంలో ఒకళ్ళు వచ్చారు, వాళ్ళకి దాదాపు 32 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకి 32 ఏళ్ళ నుంచి వాళ్ళకి నెలకి ప్రతి ఇంటి నుంచి 5,000 రూపాయలు 10,000 రూపాయలు అట్లా ఇది వస్తుంది, అద్దెలు వస్తాయి. కానీ వాళ్ళకి వాళ్ళ వంశంలో ఇప్పటిదాకా ఒకళ్ళకి పెళ్ళయింది లేదు, పిల్లలు పుట్టింది లేదు. నా దగ్గరికి వస్తే నేను సరేరా నీకు పెళ్ళి అయ్యేటట్టు నేను చేస్తానని చెప్పాను. వాడికి పెళ్ళి అయ్యింది, ఫైనల్గా పెళ్ళి అయిపోయింది. వాళ్ళ వంశంలో ఎవరికి కానీ వీడికి అయింది పెళ్ళి. కానీ నేను చెప్పా పెళ్ళైన తర్వాత రావాలి, నీకు రెమెడీ చెప్తా చేసుకో అన్న. రాలే. 8వ నెల గర్భం నష్టమైంది. అది ఎంత బాధ. ఏడ్చుకుంటూ ఎవడైనా మనకు డబ్బు ఇస్తే ఆ డబ్బు ఎప్పుడు కూడా మనకి కాదు, అది మనకు ఉపయోగపడదు. వడ్డీ వ్యాపారం చెయ్యకండి. మీ అందరికి చెప్తుంది, వడ్డీ వ్యాపారం చేయకండి. సరే, ఒకవేళ జీవన ఉపాధి అవుతుంది, దానికి తగ్గట్టుగా మీరు పరిహారాలు కూడా చేసుకోండి. అది కూడా చెప్తాను. ఒకవేళ తప్పదు చేయాల్సి వస్తేనా, ఒకవేళ వడ్డీ వ్యాపారం చేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి అంటే, మీకు వచ్చిన వడ్డీ డబ్బుల్లో కొన్ని డబ్బులు తీసి పక్కన పెట్టండి, బ్లాంకెట్స్ కొనండి, పేదవాళ్ళకి బ్లాంకెట్స్ పంచండి. అట్లాగే స్కూల్ పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే స్కూల్ పిల్లలు ఉంటారు. కొంతమంది స్కూల్ పిల్లలు చెప్పులు వేసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటారు, షూస్ కూడా ఉంటాయి వాళ్ళకి. కొంతమంది చెప్పులు కూడా లేకుండా వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే చెప్పులు కొనివ్వండి. ఎవరికైనా స్కూల్ పిల్లలకు కానీ ఎవరికైనా బట్టలు లేవు, వాళ్ళకి బట్టలు కొనివ్వండి. భోజనం పెట్టండి, ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, భోజనం పెట్టండి. ఇలాంటివి రెమెడీస్ చేస్తూ పోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ వడ్డీ డబ్బుల్లో శాతము శనిగ్రహం తీసుకుంటాడు. శని ఎక్కడ ఉంటాడు అంటే ఈ దుఃఖజీవుల మీద ఉంటాడు, కష్టజీవుల మీద ఉంటాడు.